విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్న ఆకునూరి మురళి తన యొక్క పదవికి రాజీనామా చేసినని మనకు తెలుస్తూ ఉంది. అసలు రాజీనామా చేయడానికి కారణాలు ఏందనేది ఇంకా కూడా ఎవరికి ఒక స్పష్టత అయితే లేదు. మరి అంటే దీనిపైన ఆకునూరి మురళి చెప్పినట్టయితే ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది మనకు అబ్జర్వ్ చేస్తే, నా పదవి కాలం ముగిసింది, అంటే నా పదవి బాధ్యతలు నేను అనుకునేది చేసిన, అందుకే తప్పుకుంటున్నా అనే విధంగా అతను రాజీనామా చేసిండన్న వార్త వినిపిస్తూ ఉంది. కానీ అంత ఈజీగా అంత సులభంగా ఈ తక్కువ కాలంలో ఈనంత కాలంలోనే అంత గొప్పగా సాధింపులు చేసేసి అనుకునేవన్నీ ఆకునూరి మురళి సాధించిండా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ ప్రభుత్వమే ఒత్తిడి పెట్టి ఆకునూరి మురళితో రాజీనామా చేయించిందా అనేది ఇంకొక ప్రశ్న. సరే, వాటిపైన మనకు ఎక్కడ కూడా స్పష్టత లేదు. కానీ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇంకా కూడా దీనికి సంబంధించి ఆకునూరి మురళి ఎక్కడ కూడా బయటకు వచ్చి ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. కానీ రకరకాలుగా అదే చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మాజీ ఐఏఎస్గా ఉన్న వ్యక్తి ఇంత త్వరగా ఇంత అనిత కాలంలోనే ఆయన అనుకున్నవన్నీ సాధించేసి రాజీనామా చేసిండా నిజంగా? అంటే ఆయనకున్న ఆ క్యాపబిలిటీని, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అన్ని ఈ తక్కువ కాలంలోనే దాన్ని ఫుల్ఫిల్ చేసిండా? చేసేసి ఉండొచ్చు, అందుకే చేసి ఉంటాడా అనేది ఒక వర్గం చెప్తుంది. కానీ ఆయనకున్న అనుభవం ప్రకారం ఆయన ఇంకో 2 ఏళ్ళకి ఎక్కువనే ఆ యొక్క బాధ్యతల్లో ఉండాలని అనుకుంటాడు. ఉండి ఖచ్చితంగా ఇంకాస్త మంచి పనులు చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే ఆయన కాస్త ఇంటెలెక్చువల్, ఆయనకి సమాజంలో వ్యవస్థ పట్ల, ఈ విద్యా కమిషన్ పట్ల, ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తి. అతను ఒక ఐఏఎస్ క్యాడర్ నుంచి వెళ్ళి వచ్చిన వ్యక్తి కనుక ఇంకొన్ని రోజులు ఎక్కువనే ఉండాలి, ఈ సొసైటీకి ఇంకొన్ని రోజులు ఎక్కువనే పనిచేయాలనుకునే వ్యక్తే ఇంత తక్కువ కాలంలోనే రాజీనామా ఎట్లా చేస్తాడు? దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని ఇంకో వర్గం ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ ఆకునూరి మురళి మాత్రం ఇంతవరకు దీని మీద ఓ క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు, స్పష్టత అయితే ఇవ్వలేదు. అటు గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. మరి నిజంగా వాస్తవానికి ఏమై ఉంటుంది అంటే కొంత సిస్టాన్ని వీళ్ళు తీసుకురావాలనుకున్నారు. 1+2 విధానాన్ని, 1+2 10+2 విద్యా విధానాన్ని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని, మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అని సపరేట్ డివైడ్ చేస్తూ గురుకులాలు ఇలా ఉండకుండా అందరినీ ఒకే దగ్గర చదివించాలనుకునే ఒక సిస్టాన్ని వీళ్ళు తీసుకురావాలనుకున్నారు. సరే, అవి ప్రాసెస్లో ఉన్నాయి. ఎక్కడ కూడా 100% ఇంప్లిమెంటేషన్ అనేది అవ్వలేదు, పూర్తిగా అవి కంప్లీట్ అవ్వలేదు. మరి పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే మరి బాధ్యతలు తీరిపోయినాయని రాజీనామా చేస్తాడా అనేది ఒక అనుమానం. ఎప్పుడైనా కూడా ఒక పని ప్రారంభించేటప్పుడు అది పూర్తిగా ముగిస్తే, అంటే ఒక ఇల్లు కట్టాలని డిసిషన్ తీసుకున్నప్పుడు ముగ్గు పోయంగానే ఎవరు కూడా కట్టినంలే ఇల్లు అనుకొని హాయిగా కుర్చీ వేసుకొని ఖర్చు వేసుకొని కూర్చోరు. ఆ ఇల్లు ముగ్గు పోసిన తర్వాత, దానికి ఇటుక పేర్చిన తర్వాత, దానికి అస్తర్కార అయిన తర్వాత, రంగులు పడ్డ తర్వాత, ఇంటీరియర్ పూర్తయిన తర్వాతనే ఆ ఇల్లు పూర్తయినట్టు. అప్పటి వరకు కూడా ఆ ఇల్లు పూర్తయిందని ఎవరు కూడా అనుకోరు. ఆ ఇంటి యజమాని కూడా అప్పటి వరకు రిలాక్స్ అవ్వడు. ఇప్పుడు ఈ విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్న ఆకునూరి మురళి తన పదవి బాధ్యతలు పూర్తి అని రిజైన్ చేసిండు అనే వార్తే కొంత సందిగ్ధానికి గురి చేస్తూ ఉంది. వాటెవర్ మరి దీనిపైన ఒక స్పష్టత, ఒక క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఆకునూరి మురళి గారు బయటికి వచ్చి మరి కారణాలు చెప్పి అసలు ఎందుకు ఆ పదవి నుంచి రాజీనామా చేసిండు, ఆ పదవికి ఎందుకు దాని నుంచి తప్పుకున్నాడు అనే విషయాన్ని ఆయన స్పష్టత ఇస్తే కానీ తెలిసేటట్లేదు. థ్యాంక్ యూ.